మీకు తీనిమ డప్పులు కావాలా? తీనిమ డప్పులు ఉన్నాయి. బోనాల డ్యాన్స్ కావాలా? బోనాల డ్యాన్స్ ఉంది. శక్త్యాసాలు కావాలా? శక్త్యాసాలు ఉన్నాయి. అగోరా డ్యాన్స్ కావాలా? అగోరా డ్యాన్స్ ఉంది. మీకు సంబరం డప్పులు ఘటాలు కావాలా? అవి కూడా ఉన్నాయి. హలో గాయ్స్, మేం బోకరోళ్ళు మరో కనకరంతో మీ ముందుకు వచ్చేసా. అసలు ఏంటంటే మా ఊరి జాతర, మా ఊరు దుంపగడప, మా ఊరు జాతర, మారమ్మ, వెంకమ్మ, భూలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు నేను వీడియో తీస్తున్నా కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఏ సంవత్సరం చేయనంత బాగా చేశారు ఈ ఇయర్. చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే నేను ఫుటేజ్ షూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కానీ అలా మంచిగా వస్తుందో లేదో అనుకున్నా. బాగా నెక్స్ట్ లెవెల్ అయితే నాకైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయా. మంచిగా షూట్ చేసుకున్నా. సో అన్నీ నేను మీకు చూపించబోతున్నా. ఈ వీడియో రికార్డ్ చేయడానికి కారణం అంటే మా కల్చర్, మా ఊరు కల్చర్ మీ అందరికీ తెలియాలి. అలాగే మా జాతరని నేను ఒక మెమరీలా సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చాలా అంటే చాలా లెంత్ వస్తుంది. ఎంత వస్తుందో నాకే తెలియదు. నేను చాలా ఫుటేజ్ తీసుకున్నా. ఎంత లెంత్ వచ్చినా నేను పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అదంతా నాకు మెమరీ కింద కావాలి. సో అందుకని అదంతా పెట్టేద్దాం అనుకుంటున్నా. మీకు కానీ జాతరలు ఇష్టమైతే మాత్రం వీడియో మీకు పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది. గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని సార్లు. మీకు తీనిమ డప్పులు కావాలా? తీనిమ డప్పులు ఉన్నాయి. బోనాల డ్యాన్స్ కావాలా? బోనాల డ్యాన్స్ ఉంది. శక్త్యాసాలు కావాలా? శక్త్యాసాలు ఉన్నాయి. అగోరా డ్యాన్స్ కావాలా? అగోరా డ్యాన్స్ ఉంది. మీకు సంబరం డప్పులు ఘటాలు కావాలా? అవి కూడా ఉన్నాయి. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి మొత్తం. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ గట్టిగా గుద్దండి. ఇంకా కామెంట్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు జాతర ఏంటి అన్నది నాకు తెలిసినంత వరకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ శనివారం జాతర రోజు అనమాట. లాస్ట్ వీక్ శనివారం నడితి తీశారు. నడితి తీయడం అంటే అమ్మవాళ్ళను అత్తోరింటి కాడి నుంచి పుట్టింటికి తీసుకెళ్తారనమాట. రేపొద్దున ఇవాళ జాతర అంతా అయిపోయిన తర్వాత రేపొద్దున పుట్టింటి కాడి నుంచి అత్తోరింటికి తీసుకొచ్చేస్తారు మళ్ళీ అమ్మవాళ్ళను. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే దాంట్లో కొంతమంది పనేలు వేసుకుని ఉంటారనమాట. వాళ్ళే గణాసారుల్లోకి అమ్మవాళ్ళు ప్రవేశిస్తారనమాట. ఎవరెవరంటే మారం తల్లి, వెంకమ్మ తల్లి, భూలక్ష్మమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పెద్దింట్లమ్మ తల్లి, ఇంకా కొన్ని అమ్మవార్లు ఉంటారు. వాళ్ళు కూడా వస్తారనమాట. అయితే వాళ్ళు డప్పు పడగానే ఆ గణాసారుల్లోకి అమ్మవాళ్ళు ప్రవేశించి వాళ్ళు సంబరం చేసుకుంటారు అనమాట. సంబరం అంటే డ్యాన్స్ బీభత్సంగా చేసుకుంటారు. వాళ్ళు ఓగ్రాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి కొన్ని ఉంటాయి. అవి ఇస్తారనమాట. ఒకటి కోడిని నోటుతో తెంపుతారు. నెక్స్ట్ నిమ్మకాయ నోట్లో పెడతారనమాట. అంటే అమ్మవారు ఓగ్రం కంట్రోల్ చేయడానికి మెయిన్గా కర్ర ఇస్తారనమాట. దేవుడు కర్ర అంటారు. ఆ కర్ర ఇస్తారు. ఆ కర్ర అనేది ఓగ్రాన్ని కంట్రోల్ చేయడానికి. లాస్ట్లో పసుపు నీళ్ళు అవి ఇస్తారనమాట. ఓగ్రాన్ని ఇవన్నీ ఇస్తే అమ్మవారి ఓగ్రం కంట్రోల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా అమ్మవారి ఓగ్రం కొంచెం పర్లేదనమాట. కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవార్లు ఓగ్రం అనేది చాలా భయంకరంగా ఉండేదంట. జాతర అప్పుడు లేడీస్ ఎవరో కూడా బయటకు వచ్చేవారు కాదంట. తలుపులు వేసుకుని ఉండేవారంట. అసలు లేడీస్ భయపడి బయటకు వచ్చేవారు కాదంట. అంత ఓగ్రంగా ఉండేదంట అమ్మవారు ఓగ్రం. సో ఇప్పుడు కొంచెం పర్లేదు. ఫస్ట్ ఆమె భూలక్ష్మమ్మ అమ్మవారు. ఈవిడ దేవతలందరికీ అక్క అనమాట. అందరికంటే పెద్ద ఆవిడ భూలక్ష్మి అమ్మవారు అనమాట. అయితే ఈవిడ ఇక్కడ గుడి కడతామని చెప్పేసి అంటే లేదు, నేను ఎండకి ఎండాలి, వానకి తడవాలని చెప్పేసి గుడి కట్టనవ్వలేదు అనమాట. ఇక్కడ ఇలా చేశారు ప్రస్తుతానికి. కానీ ఇవాళ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు నాకు షాక్ అయిపోయింది నాది. ఎందుకంటే ఎప్పుడు ఇలా చేయలేదు. డెకరేషన్ చేసేసరికి అబ్బా అరే వీడియోలో మంచిగా వస్తుందరా నాయన అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోయారు. డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. లైటింగ్లు పెట్టి కానీ పూలతో చాలా 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 బాగా చేశారు డెకరేషన్. అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్తారన్నాను కదా. పుట్టింటికి ఘటాల రూపంలో తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి అక్కడ పూరుగుడిస్ కట్టి పూరుగుడిస్లో ఆ ఘటాలను పెడతారు. ఎక్కడైతే ఘటాలు పూరుగుడిస్ ఉందో ఆ పూరుగుడిస్ దగ్గర ఫస్ట్ అక్కడ సంబరం మొదలెడతారు. అంటే జాతర మొదలెడతారో అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ బోళచం దెబ్బ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసిన తర్వాత మెయిన్ ఇక్కడ మారం తల్లి, వెంకన్న తల్లి గుడి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ చేస్తారనమాట. అక్కడ చేసిన తర్వాత ఊరంతా తిరుగుతారు. ఎవరైతే గణాసారులు ఉన్నారో, గణాసారులు అంటే ఇంకా అమ్మవార్లు వాళ్ళలోకి వస్తారనమాట. వాళ్ళు ఊరంతా వాళ్ళతో పాటు ఇంకా మనకి డప్పులు ఇవి ఉంటాయి కదా, అవి కూడా మొత్తం ఊరంతా ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం తిరుగుతారనమాట. ఆ జాతర అంతా అయిపోయేసరికి నైటు
ఓ 2, 3 అయిపోతది. మొత్తం అంతా తిరిగేసరికి మొత్తం తెల్లారిపోద్ది ఇంకా. అంతలా తిరుగుతారనమాట. ఊరంతా తిరుగుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవార్ల మీద వాటరు అవి కాళ్ళకి పసుపు నీళ్ళు అవి వేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూసింది మారమ్మ వెంకమ్మ తల్లి గుడి అనమాట. సో, ఈ గుడి అండ్ పోలచ్చమ్మ తల్లి గుడి కూడా రీసెంట్‌గానే 3 ఇయర్స్ బ్యాక్ కట్టారు. కట్టి విగ్రహ ప్రతిష్ఠ ఇది చేశారనమాట. అసలు అమ్మవారిలో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు వరకు 3 ఇయర్స్ నుంచి గుడి కట్టిన తర్వాత చేస్తున్నారు గానీ, ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా డెకరేట్ చేశారనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ. 2 కళ్ళు సరిపోవట్లే అమ్మవారిని చూడడానికి. అంత బావుందనమాట డెకరేషన్. నాకైతే బా నచ్చేసింది. ఆ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. నెక్స్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికొస్తారని చెప్పా కదా! ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తారనమాట. ఘనాసార్లు సంబరం జరుపుకుంటారు. దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శక్త్యాసాలు గాని, బోనాల డాన్స్ గాని, తీన్మార్ డప్పులు గాని, ఇంకా అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అవన్నీ మీకు వన్ బై వన్ ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తాను. అది ఏది, ఎలా, ఎందుకు అయ్యింది అన్నది కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు చూసారు కదా! ఆయన వెంకంతల్ ఘనాసార్ అనమాట. ఆయనకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు. సో, ఒంట్లో బాగోట్లేదని చెప్పేసి మిగతా ఘనాసార్లు అందరూ కూడా అమ్మ అలా ఒంట్లో బాగోట్లేదు కదా! కొంచెం రావద్దు ఈసారి కాగమ్మ అనేసరికి అమ్మవారు సంబరం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి కొంచెం బాధపడ్డారు.
చూసారు కదా! అమ్మవాళ్ళు డాన్స్ ఆడుతుంటే ఎంత బాగుందో. సో, మనకి 2 కళ్ళు చాలవంటే అంత బాగా ఉంటదనమాట. అమ్మవాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తుంటే. తర్వాత అమ్మవార్లందరికీ కూడా పొగేసి ఇలా గుడి గురించి, ఆటిల గురించి అడిగారు. అడిగి కొన్ని కొన్ని మనకు క్వెషన్స్ ఉంటాయి కదా! గుడి గురించి, ఆటిల గురించి కొన్ని క్వెషన్స్ అడిగి తెలుసుకున్నారు. పొగేసి అమ్మవార్లకి. దాని తర్వాత అమ్మవార్లు వడసెట్టి ఇంక ప్రతి ఇంటికి వెళ్ళడం మొదలుపెడతారనమాట. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ ప్రతి ఊరంతా తిరుగుతారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి అమ్మవార్లెళ్తారనమాట. అసలు జాతరకి మెయిన్ హైలైట్ సంబరం డప్పులు, ఘటాలే. ఈ డీజేలు అవి ఏం గాదు. అసలు మెయిన్ హైలైట్ ఘటాలు, సంబరం డప్పులు. అసలు వాళ్ళు డప్పు కొట్టేరంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. తర్వాత వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళెళ్ళిన తర్వాత తీన్మారోళ్ళొచ్చారు.
క్లోజ్డ్ ఏరియా. ఈ తీన్మారోళ్ళు వచ్చారా, వాళ్ళు కొట్టుడికి ఒక వీడియో తీస్తున్నాను కానీ నేను చెవి ఇలా పెట్టుకున్నా. వీడియో తీస్తున్నా కానీ చెవి ఇలా పెట్టుకుని వీడియో తీస్తున్నా నేను. నాకు కొంచెం అంటే చెవులోంచి రక్తాలు వస్తాయా అన్నట్టుండేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెంసేపు చెవి ఏం వినపాలి అంటే కొంచెం స్లో వినపడుతుంది. ఎవడో మాట్లాడితే కుయ్యి అని సౌండ్ వస్తుంది. అసలు రీసౌండ్ మామూలుగా రాలా. ఉండడానికి తక్కువ మంది ఉన్నారు కానీ మామూలుగా కొట్టలేదు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌గా కొట్టేశారు. ఆ తర్వాత శక్తి అసలోళ్ళు వచ్చారు.
మీరు వీడియోలో చూసారు కదా! ఎంత వచ్చిందో. వీడియో నేను తెగ తిరిగేసాను. మొత్తం తిరిగేసి అందరూ కూడా "అన్నయ్య అడ్లే, అడ్లే" అన్నా ఎవ్వడు మాటలు వినకుండా వీడియో యూట్యూబ్‌లో వస్తది కావాలంటే నేను మళ్ళీ చూసుకుంటా అన్నట్టు నేనదే మొత్తం తిరిగేసాను. అసలా 2% చేస్తుంటే నాకు మామూలుగా కాదు గూస్ బంప్స్. ఇంకో పక్క అదే సోలం ఉంటది కదా! ఆ సోలం తిప్పుతుంటే ఎక్కడ పొడుచుకుంటదో అసలు మళ్ళీ ఫోను పడిపోద్దేమో, వీడియో ముందుకెట్టి తీత్తా ఫోను పడిపోద్దేమో అని భయం. కాకపోతే నెక్స్ట్ లెవెల్ అసలు బెస్ట్ అంటే జాతరకి బెస్ట్ అంటే శక్తి అసలే. చాలా అంటే చాలా చేశారు. ఈ జాతర హైలైట్ అసల హైలైట్ శక్తి అసలే. చాలా అంటే చాలా చేశారు. చాలా చేశారసల. దాని తర్వాత శక్తి అసలోళ్ళు ఎళ్ళిపోయారురా అనుకున్నాం. వచ్చారు. బోనాల డాన్స్. వైరల్ అయిన డాన్స్ అనమాట. ఎవరైతే వైరల్ అయ్యారో వాళ్ళనే పట్టుకొచ్చేసారు. నేనింకా బోనాల డాన్స్ అనంటే పూసల డాన్స్ అంటున్నారు మా వోళ్ళు. పూసల డాన్స్ అంటే నార్మల్ ఏమో అనుకున్నాను నేను. ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళనే పట్టుకొచ్చేసారు మా వాళ్ళు.
ఆళ్ళు డాన్స్ చేయడమేమో గాని, మా కుర్రోళ్ళని కాపలా కాయడం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అక్కడోళ్ళకి మాత్రం. అసలు డాన్స్ కూడా వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. నేను అసలు వాళ్ళ డాన్స్ వీడియోలు పెద్ద ఏం చూడలా. కాకపోతే లైవ్‌లో వాళ్ళ డాన్స్ చాలా అంటే బాగా చేశారు డాన్సు. చిన్న ఏజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిలు చాలా చక్కగా చాలా నీట్‌గా డాన్స్ చేశారు. అండ్ ఆ మధ్యలో పెర్ఫార్మ్ చేశారు కదా! ఆ ఫైర్‌తో అది. టెంట కాలిపోయింది. టెంట కాలిపోయింది పాపం. చిన్న కాలిపోవడం అంటే చిన్న చిల్లంటదనమాట. సో, చేశారు. అందరూ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. చిన్నదైనా కూడా మంచిగా చాలా చక్కగా నీట్‌గా డ్రెస్సింగ్ అయ్యి చాలా బాగా చేశారు డాన్స్. అగోరా డాన్స్ వాళ్ళొచ్చారు. వాళ్ళు కూడా బాగా చేశారు. చూసారు కదా! 'తీన్మార్ బోనాల్ డాన్స్' దగ్గర నుంచి 'శక్తి' వరకు అందరూ కూడా అదరగొట్టేశారు. అసలు జాతరకి మెయిన్ హైలైట్ అంటే బోనాల్ డాన్సే. పూసల డాన్సు అసలు వాళ్ళు చాలా చేశారు. సో, అంతా కూడా పాపం వాళ్ళు లాక్కొస్తుంటే జనాలందరూ కూడా తాడు పట్టుకొని ఏదో రథం లాక్కొస్తున్నట్టే ఉందనమాట. సో, పాపం వాళ్ళ సెక్యూరిటీసే లేక మా వోళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. అంటే చూస్తూ ఉండాలి కదా! లేడీస్ చాలా మంది. సో, సెక్యూరిటీసే లేక చాలా మంది మా వోళ్ళు ఇబ్బంది పడిపోయారు. కానీ అది చాలా బా పెర్ఫార్మ్ చేశారనమాట. ప్రతి సాంగ్‌కి కూడా మంచి స్టెప్స్‌తో డాన్స్ చేశారు. నెక్స్ట్ 'అఘోరా' డాన్స్ కూడా చేశారు. అండ్ ఇంకా 'తీన్మార్' చెప్పాను ఆల్రెడీ చెవులు. నెక్స్ట్ 'శక్తి' అసలు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ గాని, అవి డాన్స్ గాని వాళ్ళు కూడా చాలా చేశారు. ఇంకా సంబరం డప్పులు, ఘటాలు అవే మెయిను. మన సంబరం అంటే, జాతర అంటే అవే మెయిను. సో, అంతా కూడా చాలా అంటే చాలా చేశారు. సో, తర్వాత జాతర అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని నైట్ షాట్స్ ఉన్నాయి. అవి ప్లే చేస్తాను. అవి కూడా చూసేయండి. చూసేసిన తర్వాత ఏం జరిగిందనేది చెప్తాను. దండాలు దండాలు అమ్మోరు తల్లో
రోజు జాతర అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. పొద్దున్నే యాటపోతుని వేసి జాతరని ముగిస్తారనమాట. సో ఏటపోతుని వేశారు, జాతరని ముగించేశారు. దాని తర్వాత ఇవాళ నైవేద్యాలు పెట్టుకుంటారు. అందరూ కూడా కోళ్ళు కోసుకుని, మేకలు కోసుకుని, సో నైవేద్యాలు పెట్టుకుంటారు. దాని తర్వాత ఇంకా ఎవరు చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో జాతర చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ కొట్టి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన పేజ్ని ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోతే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఇది వాళ్ళకి పెట్టిన వారం మరో కనుక మళ్ళీ కలుద్దాం.